మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మారింది. పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా పేరు మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే పని దినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచింది. ఒక రోజుకి ఇచ్చే కనీస వేతనాన్ని రూ. 240కు సవరించింది. పల్లె ప్రాంత నిరుపేదలకు ఏడాదిలో 100 రోజులు ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధి లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఐ పథకాన్ని 2006లో ప్రారంభించింది. తరువాత దానిని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. ఇప్పుడు మరోసారి ఆ పేరు మార్పును కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సాధారణ జీవిత ఆరోగ్య బీమాలో 74% వరకు ఎఫ్డీఐకి అనుమతి ఉంది. ఈ రంగంలోకి ఎఫ్డీఐలకు పూర్తిగా అనుమతినిస్తేనే దేశీయ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. 100% ఎఫ్డీఐకి అనుమతినిస్తే విదేశీ సంస్థలు భారతీయ కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగా పనిచేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని, దీనివల్ల ఈ రంగానికి మేలు జరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గం ఆమోదం లభించింది. రెండు 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్ని 2 దశల్లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గృహాలను జాబితా చేసి లెక్కిస్తామని చెప్పారు. 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కల సేకరణపై దృష్టి పెడతామని చెప్పారు. ఇదే తొలి డిజిటల్ జనగణన అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ జనాభా లెక్కల్లోనే కులగణన చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ కోసం 11,718 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.